బీసీలకు వేముల వీరేశం అన్యాయం చేస్తున్నారంటూ యూత్ కాంగ్రెస్ నాయకులు మేరెడ్డి ప్రవీణ్ రెడ్డి మండిపడ్డారు. నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీలో సస్పెన్షన్ల పర్వానికి తెరలేపారు. పార్టీ కోసం పనిచేసిన వారికి వేముల వీరేశం సస్పెండ్ చేస్తున్నారని మేరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో శత్రువులుగా ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పనిచేస్తుంటే మాత్రం చూడనట్లుగా ఊరుకుంటున్నారని అంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని వేముల వీరేశం సస్పెండ్ చేయడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాకు బీసీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక తర్వాత నా ప్రచారం చూసి అతను బీఆర్ఎస్ వాళ్ళు భయపడి ఇతరుల ఈ బీసీ సర్పంచ్ ఉండొద్దు, కేవలం ఆడు ఉండడానికి వీలు లేదనే ఉద్దేశంతో అవతల ఆయన సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తిని డ్రాప్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి తెర మీద తీసుకురావడం జరిగింది. అయితే నేనన్నా అదే వినామాస్ అయితే నాకే ఇవ్వచ్చు కదా, మీకు అదే మీరు సహకరిస్తారు కదా, అదే ఉప సర్పంచ్ కానీ వార్డు కూర్చొని కమిట్మెంట్ అవుతాం కదా, నాకెందుకు ఇయ్యరు మీరు అసలు నేను వద్దు అన్న వ్యక్తిని తీసుకొచ్చి తెర మీద తీసుకోవడం ఎందుకు జరిగింది అని అడగడం జరిగితే లేదు నీకేం ఆయనకైతే ఇస్తాం అంటే కేవలం ఈడ అగ్రకులాలకే విలువ, బీసీ అనేటోడు ఈడ చేయకూడదు, ఎంతసేపు మేము చెప్పింది వినాలి. ఇదే బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ అంతకుముందు బాబాయ్ సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి అడిగినా కానీ నేను లేదు మా క్యాండిడేట్కి సపోర్ట్ చేస్తా అన్నది. నేను ఎప్పుడైతే తెర మీద గట్టిగా ప్రచారం చేయడం జరిగిందో, గెలుపడం ఆల్రెడీ ఖాయమైందో, ఎమ్మడల సౌండ్ కావడం, తెర తీసుకొచ్చి జరగడం, ఇది మొత్తం మాకే పంచాయపడం జరిగింది. జనరల్లో కూడా సరే ఎమ్మెల్యే గారు కొన్ని పేర్లు చెప్పినాడు, వాటికి సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, నా పేరు కావచ్చు, సాయిరెడ్డి పేరు చెప్పిండు. సరే ఎవరో ఒకరు ఫైనల్ చేద్దామని చెప్పి మేమందరం కూడా ఎమ్మెల్యే గారి నిర్ణయానికి కట్టుబడి ఉండి సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి పేరు ఫైనల్ చేసినాం. చేసిన తర్వాత 2 రోజుల తర్వాత నేను పోటీ చేయను, నా పిల్లలు వద్దంటున్నారు, నా కుటుంబం వద్దంటని చెప్పి డ్రాప్ అయినాడు. డ్రాప్ అయిన తర్వాత నేను కావచ్చు, సాయిరెడ్డి కావచ్చు పోటీ చేస్తామని చెప్పినాం. అంతకుముందు మా పార్టీ చెందిన వ్యక్తి బీసీ యాదవ్ బిడ్డ అల్లి సైదుల్ అనే వ్యక్తి మా పార్టీ నుంచి టికెట్ అడగడం జరిగింది. జరిగినప్పుడు ఏంటంటే ఎమ్మెల్యే గారు పార్టీ నేను కట్టుబడి మేమందరం పనిచేస్తాం, ఎమ్మెల్యే గారు నిన్న సుదర్శన్ గారు చెప్పారు కదా ఆయనకు అని చెప్తే ఆయన నెక్స్ట్ డే వెళ్ళిపోయి మా గ్రామంలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో కలిసి ఆయన ప్రచారం చేసుకొని నామినేషన్ వేయడం జరిగింది. దాని తర్వాత మేము తర్జన భర్జన చేసుకొని మా పార్టీ నుంచి కూడా మేము ఓసీలకు వద్దు బీసీలకి ఇవ్వని ఉద్దేశంతో కోట్ల సైదులు అనే వ్యక్తికి బీసీ బిడ్డకు అవకాశం కల్పించడం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు, మా ప్రచారం మేము చేసుకున్న తర్వాత ఏదైతే విత్డ్రాకు 2 గంటల సమయం ముందర వచ్చేసి బీఆర్ఎస్ అభ్యర్థి భయపడి మా ప్రచారం చూసి ఓర్వలేక ఒక బీసీ బిడ్డను సర్పంచ్గా చూసే ఉద్దేశం లేక మళ్ళీ ప్లేట్ ఫిరాయించి సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తిని ఏకగ్రీవం చేస్తామని విత్డ్రా చేసుకుందని మాట్లాడుకోవడానికి వచ్చినారు. జనరల్లో కూడా సరే ఎమ్మెల్యే గారు కొన్ని పేర్లు చెప్పినాడు, వాటికి సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, నా పేరు కావచ్చు, సాయిరెడ్డి పేరు చెప్పిండు. సరే ఎవరో ఒకరు ఫైనల్ చేద్దామని చెప్పి మేమందరం కూడా ఎమ్మెల్యే గారి నిర్ణయానికి కట్టుబడి ఉండి సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి